గజేంద్ర, ఈ పిశాచాలతో కలిసి నా సింహాసనమే ఎక్కుదాం అనుకున్నావా? అంత ధైర్యం నీకెలా వచ్చింది? మహారాజా, సింహాసనాన్ని అధిష్ఠించాలనే కోరికతో ఇది చేయలేదు. రాధను వివాహం చేసుకోవడమే నా ఉద్దేశం. ప్రభువులు లేకుండా యువరాణి వివాహం జరగకూడదని చెప్పారు. అందుకే ఈ నిర్ణయానికి నేను రావాల్సి వచ్చింది. అలాగా? తమరు కనుమరుగైన నాటి నుండి ఇక్కడ అన్ని సమస్యలే. నాకు రాధకు నిశ్చయింపబడ్డ వివాహం ఈ సిద్ధుల వల్ల ఆగిపోతుందేమోనని భయంగా ఉంది. ఎవర్రా సిద్ధులు? వీళ్ళెవరో తెలుసా? సముద్రం దాటి వచ్చిన పిశాచాలు, ఈ దేశాన్ని నాశనం చేయడానికి వచ్చిన ద్రోకులు. తెలుసుకోండి. అలా అనకండి మహారాజా. వీళ్ళు చేసిన పూజల వల్లే మీరు తిరిగి రాగలిగారు. బోడి పూజలు! ఇన్నాళ్ళు నన్ను ఒక పెద్ద పీపాలో బంధించి ఇక్కడికి వచ్చి మంచి వాళ్ళలాగా నటిస్తూ ఏం చేస్తున్నారు తెలుసా? మహారాజును బంధించారా? మనందరినీ ఈ నలుగురు కలిసి మూర్ఖుల్ని చేశారు. తలుచుకుంటేనే నాకు అవమానంగా ఉంది. అంతకంటే పెద్ద అవమానం ఏంటో తెలుసా? వీళ్ళు ఎవరి ద్వారా ఈ అంతఃపురంలోకి ప్రవేశించారో మీకు తెలుసా? ఎన్నాళ్ళు ఈ సామ్రాజ్యపు అదృష్ట దేవతగా గర్వంగా చెప్పామంటే ఆ రాధే కారణం. మహాసిద్ధులారా, కొంచెం వంగుతారా? వంగండ్రా. గజేంద్ర, మహారాజా, వీళ్ళ జ్ఞానగడ్డల్ని నరికేసేయి. అయ్యో అయ్యయ్యో, ఇవి జ్ఞానగడ్డలు కావండి. పొట్టిగా ఉండడం కోసం మా కాలం కట్టేస్తున్నాం. కావాలంటే చూడండి. ఎంత పరిగెత్తినా ప్రాణాలతో ఈ దీవి నుంచి పోలేదు. వాళ్ళని పట్టుకుని కట్టాయి. నా కులదైవం మహాకాళి ముందు వాళ్ళ తల నరికాయి. ఆజ్ఞాపించండి యువరాజా, వీళ్ళని చంపేస్తాం. వద్దు, వీళ్ళను చంపొద్దు. ఈ పిశాచాలను మహాకాళికి బలిపాలని మహారాజు ఆజ్ఞాపించారు. ఆయన ఆజ్ఞ ప్రకారం వీళ్ళందరినీ లాక్కుని వెళ్లి రాజమందిర ద్వారానికి కట్టేయండి. ఈ అమాయకుల్ని చంపి నిజాన్ని అంతం చేయకండి. వామనపురికి త్వరలో ఒక విపత్తు రాబోతోంది. నా ప్రియమైన వామనపురి ప్రజలారా, మన ప్రభువులను తీసుకెళ్లి బంధించింది ఇదిగో ఇక్కడున్న ఈ పిశాచాలే. వీళ్లతో పాటు వచ్చిన మరో 2 పిశాచాలను నేను అప్పుడే సంహరించాను.
ఇప్పుడు మీ ముందున్న ఈ 4 పిశాచాలు దురుద్దేశంతో యువరాణిని, చెలికత్తెలను, అంతెందుకు వామనపురి ప్రజలందరినీ మోసగించారు. వీళ్ళు చేసిన దారుణాలకు, అక్రమాలకు వీళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి మహాకాళికి బలివ్వాల్సిందిగా మహారాజు గారు ఆజ్ఞాపించారు. నా జీవితంతోనే ఆడుకుంటారా? ముందు నిన్ను చంపితేనే నా మనసుకు శాంతి చేకూరుతుంది. నేనుండగా ఈ రాజగురువు పదవి ఇంకెవరికైనా దక్కనిస్తారా? ఆ క్రోధాగ్ని జ్వాలలకు బలికాక తప్పదు. వీళ్ళకి పట్టుబడితే ప్రాణాలతో వదలరు, చంపేస్తారు. వీళ్ళు హంతకులు, నరవంశ భక్షకులు. అందరూ తప్పించి పారిపోండి. రాజుగారికి విషయం తెలియజేయండి. అయ్యో, ఆనతివ్వండి మహారాజా. సాంప్రదాయం ప్రకారం జరగవలసిన పూజలు జరగనివ్వండి. అప్పుడే మనం పిశాచాలకు విధిస్తున్న మరణదండన మహాకాళికి మనం ఇచ్చే బలిగా మారుతుంది. మన రాజ్యానికి మరింత ఐశ్వర్యం చేకూరుతుంది. ప్రమాదం మహారాజా, ప్రమాదం. ఏంటి? మళ్ళీ పిశాచాలు వచ్చేసాయి. ఎక్కడ? ఏ దిక్కు నుంచి వస్తున్నాయి? పడమటి దిక్కు నుంచా? దక్షిణ దిక్కులో వస్తున్నారు. వీలైనంత వరకు పోరాడం, అయినా అడ్డగించలేకపోయాం. నేను ఆనాడే చెప్పాను కదా రాజా. ఆ పిశాచాలు వీళ్లను కాపాడడానికే వచ్చాయి. అవి వీళ్లతో పాటు వచ్చినవే. ఏం జరిగినా సరే వీళ్లను వదలడానికి వీల్లేదు. ఆ పిశాచాల సంగతి నేను చూసుకుంటాను. వీరులారా, నాతో బయలుదేరండి. పిశాచాలకే పిశాచాల్లో ఉన్నారే. వాళ్ళ దగ్గర భయంకరమైన యంత్రాలు ఉన్నాయి. ఆ యంత్రాలను మనం ఎలాగైనా చేజిక్కించుకోగలమా? బుర్ర లేకుండా మాట్లాడకండి. తీసుకురావడానికి వెళ్తే అంతే సంగతులు. వాళ్ళు ఏమరపాటుగా ఉన్నప్పుడు తీసుకొచ్చేయండి. వాటిని తెచ్చినా ఉపయోగించడం తెలియాలిగా.